వెరీ గుడ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే ఆత్మ నడిపింపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్ని శాసించాలని, తన ఆధీనంలోకి తీసుకోవాలని, తన యొక్క ప్రభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని, తన యొక్క ప్రభావాన్ని ఈ ప్రపంచానికి చూపించాలని చెప్పేసి ఎప్పుడూ కూడా రెండు ఆత్మలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఏ ఆత్మ అవి? ఒకటి పరిశుద్ధాత్మ, రెండు దురాత్మ. మనుషులందరూ కూడా ఈ రెండు ఆత్మల్లో ఏదో ఒక ఆత్మ నడిపింపులో ఉంటారు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రెండు ఆత్మ నడిపింపులో, ఏదో ఒక ఆత్మ నడిపింపులో ఖచ్చితంగా ఉంటారు. ఏదో ఒక ఈ రెండిట్లో ఏదో ఒక ఆత్మ నడిపింపు లేకుండా ఏ మనిషి కూడా ఉండడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము ఏ ఆత్మ నడిపింపులో ఉన్నాము? హల్లెలూయా. మనము ఏ ఆత్మ నడిపింపులో ఉన్నాము అనేది ఇప్పుడు మనము సంఘముగా ఆలోచించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అన్య భాషలు మాట్లాడినను అందులో కూడా దురాత్మ కల్పించుకొని అన్య భాషలు మాట్లాడగలదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలు మాట్లాడతాడు, అపవాది కూడా అన్య భాషలు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దర్శనాలు ఇస్తాడు, దురాత్మ కూడా దర్శనాలు ఇస్తుంది. పరిశుద్ధాత్మ సంబంధులు ప్రవచనాలు చెప్తారు, అపవాది సంబంధులు కూడా ప్రవచనాలు చెప్తారు. మరి ఇప్పుడు ఏది పరిశుద్ధాత్మ నడిపింపు, ఏది దురాత్మ నడిపింపు? ఇవాళ మా ప్రసంగాంశం ఏమిటి? ఆత్మ నడిపింపు. అయితే ఏ ఆత్మ నడిపింపులో ఉన్నాం మరి మనం? కొంతమంది అన్ని భాషల్లో మాట్లాడుతుంటే అబ్బా దేవుడు ఆయన మీదకి వచ్చేసిండు, ఆయన మీదకి వచ్చేసిండు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడని చెప్పి కొన్నిసార్లు మనం అపోహపడుతుంటాం. కానీ అది ఒక్కొక్కసారి నిజమవచ్చు, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నడిపింపవచ్చు, ఒక్కొక్కసారి అది అపవాది ఆత్మ నడిపింపు కూడా అవ్వచ్చు. ఎందుకంటే అపవాది కూడా వాడు కూడా అన్ని భాషలను మాట్లాడించగలడు, వాడు కూడా కళలు రప్పించగలడు. అపవాది కూడా ఏం చేయగలడు? దర్శనాలు రప్పించగలడు. అపవాది కూడా ఏం చేయగలడు? ప్రవచనాలు, తన భక్తులతోటి ప్రవచనాలు చెప్పించగలడు. అందుకే ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటుకి విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. హల్లెలూయా. ఆత్మ అనగా మరొక పేరు ఏంటంటే గాలి. ఆత్మకు మరో పేరు గాలి. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చినో అది ఎక్కడికి పోవునో మీరెరగరు. ఆత్మ అంటే ఎక్కడి నుండి వస్తుందో, గాలి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో మీరెరగరు. అది మనకు అర్థం కాదు. కానీ మనం ఏం వింటాం? శబ్దం వింటాం. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అప్పుడు వేగముగా
వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న మేడగదిలోకి ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చింది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ఎవరైతే సమూహంగా కూర్చున్నారో, ఎవరైతే సంఘంగా కూర్చున్నారో, ఎవరైతే దేవుడి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారో వారి మీదికట బలంగా వీచు గాలి. ప్రారంభం నుంచి చదవండి. 2:2 అప్పుడు వేగముగా వీచు గాలి వంటి ఒక్క ధ్వని. హల్లెలూయా. వేగముగా వీచినటువంటి ఒక గాలి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా చాలండి వాళ్ళు కూర్చుండి ఉన్నటువంటి ఇల్లంతా నిండిందట. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం మనం దేని గురించి ప్రస్తావించాము, దేని గురించి ప్రసంగించాము, దేని గురించి ధ్యానించాము అంటే దేవుని యొక్క సన్నిధి, మందిరం యొక్క విలువ, దీని గురించి మనం ధ్యానించాం. అన్యుల ఇళ్లలో 1000 దినములు ఉండడం కంటే ఒక దినము దేవుని మందిరంలో ఉండక శ్రేష్టమైన సంగతిని మనం గత వారం తెలుసుకున్నాం. అయితే ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని కొరకు ఆయన సహవాసం కొరకు వెంపర్లాడతారో, అరులు చాచుతారో వారి మీదికట అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వంటి ఒక శబ్దము లాగా వారి మీదికి వీచాడట. హల్లెలూయా. అప్పుడు వారు శక్తిని పొందుకున్నారట. అప్పుడు వారు ఏం పొందుకున్నారు? వాక్ శక్తిని పొందుకున్నారు. అన్య భాషలు మాట్లాడే శక్తిని పొందుకున్నారు. వాక్యాన్ని ప్రకటించే శక్తిని పొందుకున్నారు. ఒక్కసారి పేతురు బయటకు వచ్చి ప్రసంగించగా 3000 మంది ఒకసారి, 4000 మంది ఒకసారి మారు మనసు పొందడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఆ విధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ నడిపింపులోనికి మనల్ని నడిపిస్తే మనము వాక్ శక్తిని పొందుకుంటాం, అద్భుతాలు చేసే శక్తిని పొందుకుంటాం, స్వస్థపరిచే శక్తిని పొందుకుంటాం, ఇంకా అన్య భాషలో మాట్లాడే శక్తిని పొందుకుంటాం, అన్య భాషలకు వివరణ ఇచ్చే శక్తిని పొందుకుంటాం, ఆత్మల వివేచన కలిగి ఉంటాం, మంచితనం కలిగి ఉంటాం, దీర్ఘశాంతం కలిగి ఉంటాం, ఆత్మ ఫలములన్నిటినీ కూడా కలిగి ఉంటాం. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. దురాత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే అసూయపడడం, వ్యభిచరించడం, కొట్లాటకు కాలు దువ్వడం, వ్యర్థమైన మాటలు మాట్లాడటం, వ్యర్థమైన చూపులు చూడడం, అబద్ధాలు మాట్లాడటం, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పించి చెప్పడం, ఓర్వలేనితనం, అసూయ, పగ, ఈర్ష్య, ద్వేషము, సమస్త విధమైన కపటము అపవాది యొక్క ఆత్మఫలములు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మఫలములు ఏంటో మీకు తెలుసు. గత వారం మనం చదువుకున్నాం. 9 ఆత్మఫలములు ఉన్నాయి.
అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎవరైనా గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఎవరైనా స్వస్థతలు చేస్తున్నారు, ఎవరైనా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేస్తున్నారంటే మీరు అనుకోవద్దు ఈయనే చేస్తాడు, ఈమె చేస్తుంది అని ఎవ్వరు కూడా అనుకోవద్దు. అద్భుత కార్యాలు ఎవరైనా చేస్తున్నారు అంటే అది ఆత్మ వలన కలుగుచున్నది. దురాత్మ కూడా అద్భుతాలు చేయగలదు. రానున్న దినాల్లో ఒక బొమ్మ, యాంటీ క్రైస్ట్ బొమ్మ వచ్చాక అందరికి గొప్ప సూచక క్రియలు చేసి చూపిస్తుందట. అది మాట్లాడుతుందట, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తుందట. అది చూసి ఏర్పరచబడిన వారు సైతం కొందరు ఏమైపోతారట, దాని మాయలో పడిపోతారు, మోసపోతారు. కానీ కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏ ఆత్మ నడిపింపులో ఉన్నాము, చర్చికి వస్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, అన్ని చేస్తాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే, మళ్ళీ నువ్వు కోపడుతున్నావు, మళ్ళీ నీలో అసూయ వచ్చి ఇతరులతోటి కయ్యాన్ని కాలు దూతున్నావు, ఇతరుల మీద సోదరుని ప్రేమించకుండా ద్వేషిస్తున్నావు అంటే అప్పుడు నువ్వు ఏ ఆత్మలో ఉన్నట్టు, ఏ ఆత్మ నడిపింపులో ఉన్నట్టు? దురాత్మ యొక్క నడిపింపులో ఉన్నట్లు లెక్క. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శక్తి చేతను బలము చేతను కాదు గాని ఈ యొక్క ఆత్మ వలనే కార్యములు జరుగుతున్నవి. చాలా మంది అతిశయిస్తుంటారు, నాకు స్వస్థత వరం ఉంది, నాకు ప్రవచన వరం ఉంది, నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అని చెప్పేసి చాలా మంది ఉప్పొంగుతుంటారు, అతిశయపడుతుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నాలో ఆత్మ ఫలాలు ఉన్నాయి అని ఎవరైనా సంతోషిస్తున్నారా? నాలో ప్రేమ ఉంది, నాలో దీర్ఘశాంతం ఉంది, నాలో మంచితనం ఉంది, నాలో సాత్వికం ఉంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ అతిశయపడే వారు ఎక్కువ ఉన్నారు. నేను ప్రార్థన చేయబట్టే స్వస్థత జరిగింది, నేను ప్రవచించబట్టే వీళ్ళు సేవకి వెళ్ళారు, నేను ప్రవచించబట్టే వీరి జీవితాల్లో ప్రణాళిక ఇది జరుగుతుంది. దేవుని ప్రణాళిక కాదు, నేను ప్రవచించను కాబట్టే ఇది జరుగుతుంది అనుకుంటారు కొంతమంది. ఇంకా నేను ప్రార్థన చేయబట్టే స్వస్థత జరిగింది అని చెప్పేసి అతిశయపడుతుంటారు. అతిశయం దైవజనులైనటువంటి మాకు ప్రార్థన చేస్తే ఒకవేళ మీ వల్ల కూడా స్వస్థత జరగవచ్చు, మీకైనను అతిశయము ఉండరాదు. గుర్రములను బట్లు, రౌతులను బట్లు, మేడలను బట్లు, మిద్దెలను బట్టు, కార్లను బట్టు మీరు అతిశయించకూడదు. అతిశయిస్తే దేవుని కృపను బట్టి, ఆయన మనకు రక్తం కార్చిన దాన్ని బట్టి, మనకు రక్షణ దొరికిన దాన్ని బట్టి మనం అతిశయించాలి తప్ప మనకున్నటువంటి వరాలను బట్టి మనం అతిశయించకూడదు. ప్రవచన వరమైనా ఆగిపోతాట, అన్ని భాషలైనా ఆగిపోతాయట, ఏదైనా ఆగిపోతుందట. కానీ నిరంతరం నిలిచేది ఏంటి తెలుసా? వాక్యమే. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మీరు ఇప్పుడు తీయొద్దు కానీ అది చదవండి, మీరు తెలిసింది లాస్ట్ మీరు చదవండి. అన్య భాషలు ఎన్నో ఆగిపోయాను, ప్రవచనములు ఎన్నో ఆగిపోయాను, కానీ వాక్యము ప్రేమ నిరంతరము నిలిచి ఉంటుందండి. హల్లెలూయా. వాక్యము నిరంతరం నిలిచి ఉంటుంది. వాక్యము గొప్పదా, ప్రార్థన గొప్పదా? గట్టిగా చెప్పాల. వాక్యము గొప్పది. ప్రారంభంలో నా సహోదరులు కొంతమందితో నాకు ఈ వాదన వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన గొప్పది, నేనేమంటే వాక్యం గొప్పది నేనంటా. పోటీ పెట్టుకొని ఒక అయ్యగారి దగ్గర పోయాను. అయ్యగారు వాళ్ళతో చెప్తే వీళ్ళు ఏడా బాధపడతారు, వీళ్ళకి ఏంది కరెక్ట్ అంటే వాళ్ళు బాధపడతారు అంటే రెండు కరెక్టే అన్నాడు అయ్యగారు.
అంటే వాస్తవానికి ప్రార్థన ప్రాముఖ్యమైందే, కానీ ఎవరికి చేయాల ప్రార్థన? వాక్యమైనటువంటి దేవుడికే కదా. హల్లెలూయా. వాక్యమే లేనిది నువ్వు విజ్ఞాపన ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే లేనిది నువ్వు ఎవరికి చేస్తావు ప్రార్థన? ప్రార్థన గొప్పదే, చాలా గొప్పది ప్రార్థన. వాక్యం తర్వాత ప్రార్థనే గొప్పది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమై ఉన్న వారెవరు? దేవుడు. వాక్యానికి మనం ఏం చేస్తాం? వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తాం. ఆ వాక్యమే వాగ్దాన రూపంలో మనకి ఇవ్వబడింది. ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఇది ఆత్మ నడిపింపు. హల్లెలూయా. ఈ వాక్యం వినాలంటే మీరు ప్రార్థన చేసి అనేకుల్ని నడిపించాలా. ఈ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి నీ కోసం మరణించింది, నా కోసం మరణించింది అని చెప్పేసి మనము చెప్పాలి. వాళ్ళు వినాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ క్రైస్తవ జీవితంలో ఎదుగుదలకు మెట్లు ఏమైనా ఉన్నాయంటే అవి రెండు ప్రాముఖ్యమైన మెట్లు. ఒకటి వాక్యం ధ్యానించుట, రెండు ప్రార్థించుట. నువ్వు క్రైస్తవుడిగా చలామణి అవ్వాలంటే ఒక రూపాయి నాణ్యానికి రెండు వైపులా ఏ విధంగా బొమ్మ గొలుసు ఏ విధంగా ఉంటుందో క్రైస్తవ జీవితంలో నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుని అని చెప్పుకోవాలంటే నీకేముండాలా? ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. కానీ నీ ప్రార్థన ఎలా ఉండాలంటే వాక్యానుసారమైన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఉండాలి. ప్రభువా ప్రభువా అనేకులు ప్రార్థిస్తారు, కానీ నా తండ్రి చిత్తానుసారంగా ప్రవర్తించువారే పరలోక రాజ్యం చేస్తారంట. అంటే ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు, పరలోక రాజ్యం చేస్తారు. ఈ వాక్యానుసారంగా నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఎవరు ప్రవచించినా, ఎవరన్న భాషల్లో మాట్లాడినా, ఎవరు ఏది చెప్పినా అది దేనికి అనుసంధానమై ఉండాలి? వాక్యానుసారమైన దాన్ని ప్రవచనం, వాక్యానుసారమైన అన్ని భాష. వాక్యానికి వ్యతిరేకంగా ఏది వచ్చినా అది అపవాది సంబంధమైందే. హల్లెలూయా. వాక్యానికి విరుద్ధంగా ప్రవచించిన బిలాము ప్రవచించాడు, వాక్యానికి గెహజీ ప్రవర్తించాడు. వాక్యానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా, ఎవరు ప్రవచించినా అది ఏమైందంటే అది అబద్ధం, అపవాది ఆత్మ నడిపింపు. హల్లెలూయా. ఆశీర్వాదం కోసం వెంటబడి గెహజీ వెళ్ళాడు. ఎవరు వెంటైతే పరిగెత్తాడో అతనికి ఉన్న రోగం ఇతనికి ఆపాదించబడింది. నయమానికి ఉన్నటువంటి కుష్టి రోగం ఎవరికి ఆపాదించబడింది? గెహజీకి ఆపాదించబడింది. మనం కోరుకున్న దాన్ని బట్టే పోయిన వారం మనం చెప్పుకున్నాం. నీ హృదయం ఎక్కడ ఉంటుందంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ ఆలోచన ఎక్కడ ఉంటుందో, నీ తలంపులు ఎక్కడ ఉంటాయో అక్కడే నీ హృదయం ఉంటుంది. హల్లెలూయా. కనుక నీ హృదయాన్ని మరి పరిశుద్ధాత్మకు అప్పచెప్పినవా లేకపోతే దురాత్మకు అప్పచెప్పినవా? ఏ ఆత్మ నడిపింపులో ఉన్నావు? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నావా లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాను అనే భ్రమలో ఉన్నావా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా చాలా ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది, చాలా ఆత్మీయంగా లీనమైపోయినట్టు మనకు కనిపిస్తుంది. కానీ అది ఏ ఆత్మలో ఉన్నారు అనేది నువ్వు పరిశుద్ధాత్మలో ఉంటేనే వివేచించగలవు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవాడు స్వార్థంగా ఆలోచించడు. ప్రేమలో డంబం ఉండదు, ప్రేమలో అహం ఉండదు, ప్రేమలో స్వార్థం ఉండదు, ప్రేమలో పగ ఉండదు. పరిశుద్ధాత్మలో ఇవన్నీ ఉండవు. పరిశుద్ధాత్మలో ప్రేమ నడిపింపుంటుంది, ప్రేమలో కపటం ఉండదు.
పరిశుద్ధాత్ముడు ప్రేమమయుడు, పరిశుద్ధాత్ముడు సున్నిత స్వభావం కలిగినవాడు. మనము వాక్యం చెప్పేవారము, పాటలు పాడాము, ఆత్మలు నడిపించేవాళ్ళం, ఒక చిన్న మాట తప్పుగా దొరికినా కూడా ఆయన దుఃఖిస్తాడట మనలో. నా బిడ్డ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు, అట్లా మాట్లాడకూడదు కానీ తను కన్నీరు పెట్టుకుంటాడట. అంతటి చిన్న పిల్ల స్వభావం కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కనుక ఏ కార్యం జరిగినా ఇక్కడ మనం చదువుకున్నట్టు జకర్యా 4:6 ప్రకారం శక్తి చేతనేను బలము చేతనేను కాక నీ ఆత్మ చేతనే కార్యములు జరుగుచున్నవి అంటాడు. మన శక్తి చేత కాదు ఈ కార్యాలు జరిగేది. ఇంకా దిగలేదా నేను? మన బలం చేత కాదు. దేని చేత జరుగుతున్న కార్యాలు? దేవుని యొక్క ఆత్మ చేతనే కార్యాలు జరుగుతున్నాయి. నేను సేవ చేస్తున్నానన్నా ఆత్మ కార్యమే, ఆత్మ నడిపింపే. నేను మీరు పాటలు పాడుతున్నారన్నా పరిశుద్ధాత్మ నడిపింపే. దేవుని మంచి కార్యం నువ్వు ఏదైతే చేస్తున్నావో ప్రతి మంచి కార్యం ఎవరు చేపిస్తారయ్యా అంటే పరిశుద్ధాత్మ నడిపింపే. ప్రతి చెడ్డ కార్యం నువ్వు దుష్ట చూపులు చూస్తున్నా, దుష్ట ఆలోచనలు చేస్తున్నా, దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నా, చెడు నడవడిక నడుస్తున్నా, అదంతా ఎవరు నడిపింపంటే దురాత్మ నడిపింపు, అపవాది నడిపింపు, సైతాన్ నడిపింపు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఏ ఆత్మ నడిపింపులో ఉన్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడింది, వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఉండును. మనకున్నటువంటి ప్రతిఫలం, ఫలం ఏదైతుందో ఆ ఫలాన్ని బట్టి మనం నిర్ణయించవచ్చంట. మీరు దురాత్మ సంబంధులా, ఆత్మ సంబంధులా. కనుక దేవుని బిడ్డలను బట్టి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఏ ఆత్మ నడిపింపులో ఉన్నాను? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నానా, దురాత్మ నడిపింపులో ఉన్నానా? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే ఏం జరుగుతాయో చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, చకచక తీయాల. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుండి చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. రాజుతో అంటున్నాడు, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవదూతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానమును బట్టి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొననే. కనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు వద్దులండి, వాళ్ళందరినీ పిలిపించినాడు. ఫస్ట్ నెబుకద్నెజరు ఎవరిని పిలిపించినాడ? శకునగాండ్రను పిలిపించిందట, అందరిని పిలిపించిందట. ఆయన కళభావం ఏంటో తెలియజేయమని చెప్పేసి అందరిని పిలిపించిందట. కానీ ఆ కళభావం వివరించడం ఎవరి వల్ల కాలేదట. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పేశారట. ఆఖరికి ఎవరు వివరించారు ఆ కళభావాన్ని? దానియేలు గారు వివరించారు. హల్లెలూయా. అప్పుడు ఆ రాజు, ఇదే నాకు రాత్రి వచ్చిన కళ అంటే, మన దేవుడు, మన దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఎట్లుంటుందంటే, ఆ యొక్క గ్రహణ శక్తిని ఇస్తుంది. ఆ యొక్క దర్శనం యొక్క గ్రహణ శక్తిని, గ్రహింపు శక్తిని ఇస్తుంది. దర్శనాలను వివరించగలిగిన శక్తిని ఇస్తుంది. అన్య భాషలు మాట్లాడే శక్తిని ఇస్తుంది. అన్య భాషలను వివరించగలిగే శక్తిని ఇస్తుంది. ఇంకా వాక్యం అర్థం కాని వారికి అర్థవంతంగా బోధించే శక్తినిస్తుంది. హల్లెలూయా. తెలివి లేని వారికి తెలివినిస్తుంది పరిశుద్ధాత్మ నడిపింపు. జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు దేవుడు ఎవరిని ఎంచుకున్నాట? మనల్ని ఎంచుకున్నాట. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాట. ఈ లోకంలో ధ్యానం అందబడ్డ వారు అది కనిపెడతారు, ఇది కనిపెడతారు, ఆ పదవి నడిపిస్తుంటారు, ఈ పదవిని కొనసాగిస్తుంటారు. చాలా చేసి మేము అది కట్టించినాం, ఇది కట్టించినాం అని చెప్పేసి గొప్పగా ఫీల్ అయిపోతారు. కానీ పేతురు పత్రికలో రాయబడినట్టు
ఇవన్నీ కూడా మిక్కుటమైన వేండ్రంతో ఒకరోజు కాలిపోబోతున్నాయి, లయమైపోతుందన్న సంగతి మాత్రం తెలియదు. భూమి మీద జరుగుతుందంతయో ఏం జరుగుతుందని మొత్తము అగ్ని చేత కాల్చివేయబడుతుందట. కానీ దేవుని కోసం బ్రతికిన జీవితం, ఆత్మల కోసం బ్రతికిన జీవితం మాత్రం దేవుని లెక్కలో ఉంటుందట. హల్లెలూయా. ఆత్మ నడిపింపు ఎట్లా ఉంటుందంటే ప్రియ దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మ నడిపింపు ఎట్లా ఉంటుందంటే నీకు దర్శనాలు ఇస్తుంది, దర్శనం యొక్క వివరణ ఇస్తుంది. ఆత్మ నడిపింపు ఎట్లా ఉంటుందంటే నీకు ఆత్మ వరాలు ఇస్తుంది, ఆత్మ వరాలను ఫలాలను కూడా ఫలించే శక్తినిస్తుంది. కనుక మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దర్శన వరాలను వివరించే శక్తి ఎవరు కలిగి ఉంటారు, వివేచన ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్న వారికి మాత్రమే యొక్క ఆత్మ నడిపింపు ఉంటుంది. బెల్షెజర్తో అంటున్నాడు, ఓ రాజా, నీ తండ్రి కాలంలో నీ తండ్రి ఎరిగి ఉన్నాడు దానియేలుని, ఆయనకు ఒక కల వస్తే వివరించిన దేవదూతరాత్మ పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఒకడున్నారు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే నాయకుడు ఒకడున్నాడు, ఆయనే దానియేలు అని చెప్తాడు. ఆ యొక్క నెబుకద్నెజరు రాజ్యం అంతటికి ప్రకటించిన విషయం ఏంటి తెలుసా? దానియేలు దేవుడే దేవుడు, ఇంకెవ్వరూ దేవుళ్ళు కాదు, ఆయన్ని మాత్రమే మనం పూజించాలి, ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలని శాసనం చేసిండట రాజు. హల్లెలూయా. ఎందుకు? అక్కడ ఒక ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తి ఉన్నాడు. నీ గ్రామంలో నువ్వు ఒక ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తి నువ్వు ఉంటే నీ యొక్క రాజ్యానికి, నీ యొక్క గ్రామానికి నువ్వే మార్గనిర్దేశం చేసేవాడవు, నా మార్గనిర్దేశం చేసే దానవుగా ఉంటావు. యోసేపు గారి కాలంలో కూడా, ఫరో యొక్క కాలంలో కూడా యోసేపు గారు ఎప్పుడైతే కళ వివరణ చెప్పాడో ఫరోకి, తర్వాత ఐగుప్తులో కరువు రాకుండా కాపాడగలిగాడు. ఆ దేశాన్ని, ఆ చట్టాలని అన్నిటినీ శాసించగలిగే నాయకుడిగా ఉంటున్నాడు. రాజే అధికారం అంతా యోసేపుకి అప్పచెప్పి ఆ కళభావం చెప్పినందుకు ఏం చేస్తాడు? అంతా నువ్వే నడిపి అని చెప్పేసి ఆ యొక్క కారాగారం మీద ప్రధానమంత్రిగా నియమిస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కళల భావాన్ని దేవుడు తెలియజేస్తాడు, దర్శనాలను కలుగు చేస్తాడు. దర్శనాలు చాలా ఉన్నాయి. గిద్యోనికి వచ్చిన ఒక దర్శనం అవుతుంది, నిరూపణ అవుతుంది, ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపుంటే నువ్వు మంచి వైపు అడుగులేస్తావు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు, వాక్యాన్ని నెరవేరుస్తావు. కనుక మనము ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. దురాత్మ నడిపింపులో ఉన్నారు ఎవరు? ఆ యొక్క శకునగాండ్రు, ఆ సోద చెప్పేవాళ్ళు, ఆ జాతకాలు చెప్పేవాళ్ళు, ఆ చిలక పంచాంగం చెప్పేవాళ్ళు. వీరందరూ అక్కడ ఇంత చదువుకున్నాం కదా మనం దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో. శకునగాండ్రను పిలిపించిందట నెబుకద్నెజరు, సోదగాండ్రను పిలిపించిందట, చిలక పంచాంగం చెప్పించిందట, గిల్లలేసే వాళ్ళని పిలిపించిందట, నియమరాజు పిలిపించిందట. ఎవడు కూడా ఆయన యొక్క కళభావాన్ని చెప్పలేకపోయారట, ఎవడి వల్ల కాలేదట. ఈరోజు మంత్రగాల వల్ల చాలా అయితే అని చెప్పేసి వాడికాడికి పోతారు, వీడికాడికి పోతారు, 10,000 50,000 సమర్పించుకుంటారు. వాడు గొయ్యమంటే నల్లకొండి పోతారు, ఏదేదో చేస్తారు. వాడు ఎవరి నడిపింపులో ఉన్నాడు? దురాత్మ యొక్క నడిపింపులో ఉన్నాడు. ఈ దురాత్మ నడిపింపులో ఉన్నాడు. నిన్ను ఎలా బాగు చేస్తాడు? నిన్ను ఇంకా నాశనంలోకి తీసుకెళ్తాడు. కానీ నిన్ను ఎలా బాగు చేస్తాడు? వాడు బాగులు చేసేవాడు ఉన్నాడ, అలాని కాడ వెళ్దాం అని చెప్పేసి బాగు చేసేవాడికి వెళ్ళిపోతాడు. వాడు నిజంగా బాగు చేస్తాడా? వాడు మనల్ని భ్రష్టాత్మక అప్పచెప్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపు కిందికి వద్దాం. పరిశుద్ధాత్మ నడిపింపు నీ జీవితంలో అపవాది ఏ పన్నాగాలు పన్నుతున్నాడో వాటి నుంచి నువ్వు ఆ శోధ నుంచి ఎలా తప్పించుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు నీకుంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పించుకున్న మార్గము ఆయన చూపిస్తాడు. నీ పిల్లలకు వచ్చిన శోధన కావచ్చు, నీ ఇంటి మీదకి వచ్చిన శోధన కావచ్చు, నీ రక్త సంబంధాలకు వచ్చిన శోధన కావచ్చు, ప్రతి శోధన ఆయన తొలగించడానికి ఏం చేస్తాడంట? ఆత్మ నడిపింపునిస్తాడు.
హల్లెలూయా. ఆత్మ నడిపింపు ఇస్తాడు. కనుక మనందరం ఏం చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మతో యోహాను సువార్త 4:24 తీయద్దులే మీరు వినండి. 4:24 రాయబడింది, ఆయనను ఆరాధించువారు, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను. సత్యముతోను అని ఎందుకనంటే, ఆత్మతోను అంటే దురాత్మతోను మీరు భ్రమలో పడతారేమో. ఆత్మ అంటే దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది కదా, అందుకే మీరు భ్రమలో పడతారని మళ్ళీ వెంటనే దేవుడు ఏమని రాయించిందంటే, ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. హల్లెలూయా. వాడేడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అసత్యవాది, వాడి పేరే అపవాది. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఏమంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సత్యం ఎవరు? యేసు ప్రభువారు. జీవం ఎవరు? యేసు ప్రభువారు. మార్గం ఎవరు? యేసు ప్రభువారు. వాక్యం ఎవరు? యేసు ప్రభువారు. సత్యమైన ఆయనే, జీవమన్న ఆయనే. ఆ జీవంలోనికి సత్యంలోకి నడిపించేవాడు, వాక్యమైన వాడు ఆయనే. హల్లెలూయా. అది ఆత్మ నడిపింపు. ఆత్మ వివేచన గలవాడు తండ్రి పంపిన క్రీస్తును కూడా అంగీకరిస్తాడు. ఇవాళ కొంతమంది ఒక్కరిని, తండ్రిని మాత్రమే మేము నమ్ముతాము, క్రీస్తుని నమ్మము అంటున్నారు. కొందరు అంటున్నారు మేము క్రీస్తుని మాత్రమే నమ్ముతాము, తండ్రిని ఒప్పుకోము అంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు, తండ్రి పంపిన క్రీస్తుని ఇద్దరిని అంగీకరించిన వారే నిజమైనటువంటి క్రైస్తవులు. వారికే నిజమైనటువంటి రక్షణ, వారికే నిత్య రాజ్యము, వారికే పరలోకము. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి పంపినటువంటి క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే, నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. నిత్య జీవం ఏంటంటే, తండ్రిని, సృష్టికర్త అయినటువంటి తండ్రి పంపిన క్రీస్తుని ఎరుగుటయే, గుర్తించుటయే, మరి ఇరువురిని అంగీకరించుటయే నిత్య జీవం అని చెప్పేసి ఆత్మ నడిపింపు. హల్లెలూయా. ఇది రెండో భాగంలో మాట్లాడుకుందాం. మనం సమయం మించిపోయింది కనుక ఒక్క మాట చదువుకొని మనము ముందుకెళ్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. చాలండి. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు ఏమైనదట? జీవమై ఉన్నది. మనము ఆత్మను అనుసరించి నడిచే వారమైతే తండ్రిని అంగీకరిస్తాము, కుమారుణ్ణి అంగీకరిస్తాము. తండ్రిని, సృష్టికర్త అయిన తండ్రిని, తను పంపినటువంటి కుమారుడైన క్రీస్తుని అంగీకరించుటయే, ఎరుగుటయే నిత్య జీవం అన్న సంగతి మనకు బయలుపరిచినది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఏంటంటే, దురాత్మ సంబంధులందరూ కూడా ఎలా ఉంటారంటే శరీర సంబంధులుగా ఉంటారు. ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏ బంగ్లా కడదాము, ఎవరిని ముంచుదాము, ఏ విధంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుందాము, ఎంత ఎత్తుకెదుగుదాము, ఎవరి నెత్తిన చేతులు పెడదాము అనేది శరీర సంబంధుల యొక్క ఆలోచన. ఆత్మ సంబంధుల యొక్క ఆలోచన అంటే ఏంటంటే
తండ్రిని, సృష్టికర్తైనటువంటి తండ్రిని, తండ్రి పంపినటువంటి క్రీస్తుని అంగీకరించి వారి యొద్దకు నడిపించే పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి మంచి క్రియలను, ఆత్మ ఫలములను ఎవరైతే ఫలిస్తారో వారందరూ కూడా ఆత్మ సంబంధులై ఉంటారు. ఆత్మ ఫలమేమనగా నిత్య జీవము. హల్లెలూయా. ఆత్మ సంఘములకు చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవిగలవాడు గ్రహించునుగాక. యేసు క్రీస్తు నామములో ఈ చిన్న వాక్యము మీ వినికిల్లో ఫలించి నూరంతల ప్రతిఫలం దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం.